గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదిపై దాడే, ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. విధంగా అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ కేంద్రంలో జరుగుతున్న తీరును మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాలతోటి పని లేకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఏర్పరచుకోవడానికి ఇక్కడ ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకుంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాల మద్దతుతోటి పని లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చూసుకోవచ్చు. దేశంలో 2025 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలను నియంత్రించడానికి పునర్విభజనను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలపై దాడి చేస్తుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పునర్విభజన లిమిటేషన్కు వ్యతిరేకంగా గురువారం శాసనసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. విధంగా జనాభా ప్రాతిపదికన 2025-26 జనాభా ప్రాతిపదికన ఇక్కడ పునర్విభజన చేస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇది ఇక్కడ వచ్చే రానున్న రోజుల్లో ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలతోటి సంబంధం లేకుండా ఇక్కడ కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా దానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చూడొచ్చు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా పునర్విభజనపై కేంద్రం చేస్తున్న కసరత్తు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం ఆదేశాలను పాటించి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. విధంగా కేంద్రం ఆదేశాలను పాటించి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. ఈ విధంగా జనాభా ఏదైతే ఇక్కడ కుటుంబానికి ఇద్దరు ఏదైతే నిబంధన తీసుకొచ్చిన రాష్ట్రాలన్నీ ఈ విధంగా నష్టపోకూడదు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ఈ విధంగా రాష్ట్రాల నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రాల సంబంధం లేకుండా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది కేంద్రంలో అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంపీ స్థానాలను యథాతథంగా ఉంచాలి. సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను తక్షణమే 153కు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతుంది. తెలంగాణ 119 అసెంబ్లీ శాసనసభ ఉంటే ఇప్పుడు 153కు పెంచాలన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశం ఇక్కడ ఏకగ్రీవంగా ఆమోదం చేసింది. దీనికి కేంద్రం ఇది 153కు పెంచాలి దీన్ని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చూడవచ్చు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి డ్రోన్ని ఎగరవేసినందుకే నన్ను జైలుకు పంపారు. కక్ష సాధించాలనుకుంటే కేసీఆర్ కుటుంబం అంతా జైల్లో ఉండేది సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ విధంగా డ్రోన్ ఎగరవేసినందుకే ఇక్కడ నన్ను జైల్లో పెట్టింది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కక్ష సాధింపు చర్యలు తీసుకునే ఉంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అంతా జైల్లో గడిపేయాల్సి వచ్చేది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు గాను కక్ష సాధింపు చర్యలలాగే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అన్నట్టుగా మాట్లాడే దానికి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి చూడవచ్చు. ఈ విధంగా అప్పుడు జర్నలిస్ట్ డ్రోన్ ఎగరవేసి వీడియోలు పంపిన దానికి గాను ఈ విధంగా అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినట్టుగా దాని గురించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినట్టుగా చూడవచ్చు. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌజులపై విచారణకు సిద్ధమా? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాలువ తిప్పలేదా? రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకు ఫామ్ హౌజ్ ఉన్నది నిజం కాదా? కాంగ్రెస్ భారసాయేతర ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై జైలుకు వెళ్తారు. కాళేశ్వరం నివేదికపై వచ్చే సమావేశాల్లో చర్చ సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టే తిప్పుకున్నారు. అదేవిధంగా హరీష్ రావు ఫామ్ హౌజ్ దగ్గర కూడా రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నది. ఈ విధంగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు ఫామ్ హౌస్ల చుట్టే నిర్మించుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుని. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ భారసాయేతర ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని అసెంబ్లీలో
ఒక విద్యుత్ కొనుగోలు అవినీతిపై జైలుకు వెళ్తారు, కాళేశ్వరం నివేదికపై వచ్చే సమావేశాల్లో చర్చ జరుగుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అవకతవకలు, అదేవిధంగా కాళేశ్వరంపై జరిగిన అవకతవకలకు గాను వీటిపై జైలుకు వెళ్తారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడగా చూడొచ్చు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి సంబంధించే ప్రయోజనకరంగా ఉండే విధంగానే నిర్మించుకున్నారు. దాన్ని ఎన్నో భారీ అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద ఎవరికి ఫామ్ హౌజులు భూములు ఉన్నాయో విచారణకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి బారాసాకు సవాల్ విసిరారు. బారాసా కట్టిన ప్రాజెక్టులు కూలిపోయిన రైతులు పంటలు పండించేందుకు నీరు అందించామని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా బారాసా నేతలు మాట్లాడుతున్నారని, నోరు తెరిస్తే అబద్ధాలనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగం సందర్భంలోనూ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ఇంటి వ్యవసాయ క్షేత్రాల చుట్టే నిర్మించుకున్నారు. దానిపై ఎన్నో ప్రజలకు తెలంగాణ ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినామని అన్నట్టుగా ఇక్కడ బారాసా కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా రైతులు పంటలు పండించేందుకు నీరు అందించామని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా బారాసా నేతలు మాట్లాడుతున్నారని, నోరు తెరిస్తే అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ కూలిపోయినా కూడా ఇక్కడ రైతులకు నీళ్లు అందించామని అసత్య ప్రచారం చేస్తూ ఈ విధంగా ఇక్కడ మొత్తం అబద్ధపు ప్రచారాలు చేసుకునే వాళ్ళు మాపై ఇక్కడ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడిగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కేటీఆర్ ప్రసంగంలో కూడా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని మాట్లాడినాడు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా? జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా. దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం, బారాస సభ్యుడు కేటీఆర్ తెలంగాణను కేంద్రం దగా చేస్తుందని ధ్వజం. విధంగా ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందంటే అని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడ మాట్లాడుకున్నారు. ఈ విధంగా ఇక్కడ దిగ్గర రాజ్యాన్ని ఇక్కడ అప్పుల పాలుగా చూపిస్తున్నారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం, ఇక్కడ బారాస సభ్యుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణను కేంద్రం దగా చేస్తుంది, ఈ విధంగా నిధులు సరైన మోతాదులో ఇవ్వడం లేదు, ఇచ్చిన హామీలకు గాను నిధులు కేటాయించడం లేదు తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు కేటీఆర్. రాష్ట్రంలో కొడంగల్, కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల సహా ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వేయగలుగుతానని బారాస శాసనసభ్యుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజలు గోల్డ్ అనుకొని కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపించారని, తీరా రోల్డ్ గోల్డ్ అని తేలిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది న్యాయస్థానాలని ప్రభుత్వం కాదని అన్నారు. ఒకరిని జైలుకు పంపే అధికారం సీఎంకు ఉండదని, నేరాలు నిర్ధారించేది జైలుకు పంపేది కోర్టులు మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రి సభలో ఒకలా బయట మరోలా మాట్లాడుతున్నారన్నారు. నిజంగా రాష్ట్రంలో కొడంగల్, కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల సహా ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా గోల్డ్ అని ఇక్కడ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గోల్డ్ అనుకొని ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ అనుకొని ఓటు వేస్తే ఇది చివరికి రోల్డ్ గోల్డ్గా కనిపిస్తుంది ప్రజలకు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కేటీఆర్. ఈ విధంగా రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది న్యాయస్థానాలని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ సీఎంకు ఒక వ్యక్తిని జైలుకు పంపే అధికారం ఉండదు, న్యాయస్థానాలకే ఉంటుంది హక్కు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి గాను ఈ విధంగా కేటీఆర్ స్పందించినట్టుగా చూడవచ్చు. ఇక్కడ జైలుకు పంపేది కోర్టులు మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రి సభలో ఒకలా బయట మరొకలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. ధర్మసాగర్ రిజర్వాయర్లో గోదారమ్మకు పూజలు చేస్తున్న మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు తదితరులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడానికే ప్రాధాన్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదులలో 3వ దశ మోటార్ను ప్రారంభించిన ఉత్తమ్ పొంగిలేటి, ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జిల్లాలు విధంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఇక్కడ ధర్మసాగర్ రిజర్వాయర్లో గోదారమ్మకు పూజలు చేస్తున్న మంత్రులు పొంగిలేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజ్ ఈ విధంగా దేవాదులలో 3వ దశ మోటార్ను ప్రారంభించారు. ఈ విధంగా సందర్భంగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తాం త్వరలో అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ వీటిని
నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొస్తాం అన్నట్టుగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 60,000 ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల 3వ దశ మోటార్ను దేవన్నపేట పంప్హౌస్ వద్ద గురువారం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ లాంఛనంగా ప్రారంభించారు. విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 60,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60,000 ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల 3వ దశ మోటార్ను దేవన్నపేట పంప్హౌస్ వద్ద గురువారం నిన్న ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డూమ్ డామ్, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. ఈ డిజిటల్ యుగంలో 3వ సూత్రం చాలా ముఖ్యమైనది. మొబైల్కు రోజు అనేక నెగిటివ్ వార్తలు కూడా వస్తుంటాయి. వాటిని చూడటం మొదలుపెట్టామో అల్గరిథమ్స్ గుర్తించుకొని మరీ అలాంటి కంటెంట్తో ముంచెత్తుతాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో డూమ్ స్క్రోలింగ్ అంటారు. పదే పదే వాటిని చూస్తుంటే జరిగే నష్టాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ విధంగా చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. డిజిటల్ యుగంలో 3వ సూత్రం చాలా ముఖ్యమైనది. చెడు చూడొద్దు. ఫోన్లో చెడుకు సంబంధించిన ఎన్నో విషయాలు చూస్తుంటాం. ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. వాటిని పదే పదే చూస్తుంటే జరిగే నష్టాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ విధంగా డూమ్ స్క్రోలింగ్, విధంగా రీల్స్ చూడడం వల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొంటాం అన్నట్టుగా ఇక్కడ దానివల్ల నష్టాలే ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ నిపుణులు తెలియజేస్తున్నారు చూడొచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఉగాది శుభాకాంక్షలు. స్వర్ణ కాంతులతో కొత్త ఏడాది ఆరంభ వేడుకలు జరుపుకోండి. ఉచితంగా వెండిని ఇంటికి తీసుకెళ్ళండి. బంగారం బరువుకి సమానంగా. ఏప్రిల్ 6, 2025 వరకు మాత్రమే. ఈ విధంగా ఉగాది పండుగ సందర్భంగా ఆఫర్ పెట్టారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు ఇక్కడ యాడ్ ఇచ్చినట్టు చూడొచ్చు. మీ మార్కెట్ రాబడులను వేగంగా ముందుకు తీసుకువెళ్ళండి. ఎల్ఐసి వారి ఇండెక్స్ ప్లస్ మార్కెట్ రాబడులతో లైఫ్ కవర్ బెనిఫిట్స్ని పొందండి. ఆన్లైన్లో కూడా లభిస్తుంది. ఎల్ఐసి వారి ఇక్కడ ప్లాన్స్ ఇచ్చినట్టు చూడొచ్చు. వాళ్ళు కూడా యాడ్ ఇచ్చినట్టు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.